వెల్కమ్ టు ఆర్పీటీవీ న్యూస్. ఈరోజు మనం తిమ్మపూర్ అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి స్వామి గారు. నమస్తే సార్, బాగున్నారా? మాది తిమ్మాపురం గ్రామం, మా సంగం మండలం, వరంగల్ జిల్లా. నేను ఇది ఫస్ట్ టైం నేను గెలుచుడు తిమ్మాపురం. ఎస్సి స్వామి నా పేరు, కొనకనూరు స్వామి. ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకోబడినారు. ఓకే సార్, మీకు ఓటేసి గెలిపించిన మీ ప్రజల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటేసిన ప్రజల కోసం మేము మంచి పనులు చేయాలని మమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి మేము మంచి పనులు చేస్తామని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు ఈ సర్పంచ్కి ఇప్పుడు ఈ సంవత్సరంలో పోటీ చేసి గెలిచిన సర్పంచ్ డెవలప్మెంట్ ఏం జరగాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు ఈ గ్రామానికి? మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి. ఇప్పుడు కొత్త సర్పంచ్ వచ్చినప్పుడు ఇంకా కొన్ని కావాలని మేము అడగాలని మేము అది చేస్తున్నాం. ఏం పనులు అంటే ఇటు రోడ్ సైడ్ మన మురికి కాలువలు ఒకటి, ఈ సీసీ రోడ్లు ఒకటి, తర్వాత మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఒకరు తక్కువ ఉన్నారు, అదొకటి, ఇంకేం. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మరి గ్రామంలో అంటే మేము ఇప్పుడే ఫస్ట్ మేము ఇంతవరకు ఊళ్ళోకి పోలేదు, మేము దాని గురించి ఆలోచించలేదు. మేము ఆలోచించితే మేము ఏమన్నా చెప్పగలుగుతాం, కానీ మేము ఏం ఆలోచించే ముందే మేము ఏమున్నాయంటే మేము ఏం చెప్పగలుగుతాం. ఇవరకు మాకు కొంచెం తెలిసి ఉంటేనో మరి మాట్లాడదాం. ఓకే సార్, మీ సర్పంచ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? సర్పంచ్ కోసం అంటే సర్పంచ్ మంచివాడే, సరే గెలిచినాక ఆయన మేము అంతా క్లోజ్గా ఉంటామని మేము ఏదైనా పని కావాలనుకున్నా ఏది కావాలనుకున్నా కానీ మేము ఆయనను అడిగి అది చేసి మేము పనులు చేయిస్తామని మేము అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ ఎమ్మెల్యే కోసం ఏంది, మా ఎమ్మెల్యే మంచి పనులు చేసిండు, కాకపోతే ఎమ్మెల్యే గారు ఓడిపోయిండు. మళ్ళీ ఈసారి వచ్చే ఎలక్షన్లలో మళ్ళా గెలుతాడని మేము ఆశిస్తున్నాం. ఓకే సార్, మీ పాలక వర్గం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ పాలక వర్గం నుంచి మేము ఇంకా ట్యాంకీ ఒకటి అదొకటి చేయాలనుకుంటున్నాం. మేము అంతా ఐకత్తిగా ఉండి మేము కొంచెం ఊరును డెవలప్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం సార్. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పుకుంటారా? ప్రజల ద్వారా మేము ఈ ఛానల్కి చెప్పబోయేది ఏంటంటే, ఈ గ్రామానికి ఏ పని కావాలనుకున్నా మేము సహకరిస్తాం. మాకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఏ పని కావాలనుకున్నా మేము చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ చూస్తున్నాండి ఆర్పీటీవీ న్యూస్. థ్యాంక్ యూ.